3 డ్రాప్ అయిపోయినాయండి. చాలా కాన్ఫిడెంట్గా పెట్టారు 10 లక్షలు. వండర్ఫుల్. ఇప్పుడు కొంచెం హుషారు కనపడుతుంది. ఈ హుషారు మెయింటైన్ చేయండి. ఓకే 10 lakhs మీ చేతుల్లో ఉంది. 4th క్వశ్చన్కి వెళ్ళబోతున్నాం. మనం ఆడుకుంటున్నాం, బాగానే ఉందండి. మన ప్రేక్షకులు వాళ్ళకి SMS కాంటెస్ట్ ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను. ద 4 ఆన్సర్ ఆప్షన్స్: ఏ విజయవాడ, బి వరంగల్, సి హైదరాబాద్, డి కర్నూలు. ఓకే అండి, క్వశ్చన్ తర్వాత చెప్తాను. ఇప్పుడు 4th క్వశ్చన్కి చిన్న మార్పు అండి. 4th ఆప్షన్ అనేది లేదండి, 3 ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఎనీ 2 ఆప్షన్స్లో మీరు ప్లేస్ చేయొచ్చు. కాన్ఫిడెంట్ అయితే ఒక ఆప్షన్లోనే ప్లేస్ చేయొచ్చు 10 లక్షలు. ఇఫ్ యూ నాట్ కాన్ఫిడెంట్ 2 ఆప్షన్స్లో పెట్టచ్చు. ఒక ఆప్షన్ మాత్రం ఎప్పుడు ఖాళీగా ఉండాలండి. ప్లీజ్ రిమెంబర్ దాట్. ఓకే, లెట్స్ చెక్ అవుట్ ద కేటగిరీస్ ఆఫ్ ద 4th క్వశ్చన్. కవులు, నటులు. నటులు నేనే. మీరే. ఓకే, వీటికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దామండి. చిరంజీవి, బాపు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. దీనికి సంబంధించిన ప్రశ్న ఇప్పుడు చూద్దామా? చూడండి. సత్యరాజు లక్ష్మీనారాయణ గారని తెలుగు సినిమా రంగంలో మరొక పేరుతో పిలుస్తారు. ఆ పేరేమిటి? చిరంజీవి, బాపు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయిందండి. చిరంజీవి అయితే కాదు కదా, చిరంజీవి పేరు తెలుసున్నా కదా. ఓకే, బాబురా? షూర్? పక్క పెట్టేస్తున్నావా? 40 సెకండ్. ఎస్పీ అయితే కాదు కదా? 30 సెకండ్లు. చల్ పుట్. నాకు తెలియదు, నీకు తెలిస్తే ఓకే. వస్తే వచ్చింది, లేదంటే దట్స్ ఫైన్. రైట్, ఓకే, కాన్ఫిడెంట్. 20 సెకండ్లు. లేదు, ఒకటి పెడదాం దీంట్లో. ఎస్పీ షూర్ పెడదాం. వేస్ట్. 9, 8 చెప్పు. ఓకే, బాపు గారి మీద 8 లక్షలు పెట్టారండి. బాలసుబ్రహ్మణ్యం గారి మీద 2 లక్షలు పెట్టారు. ఇది గెస్ట్ చేశారా, తెలుసుకుని పెట్టారా? యాక్చువల్లీ బాపునే అనుకున్నా మొత్తము పెడదామని, కానీ సేఫ్ సైడ్, సేఫ్ ప్లే. ఒక 2 లక్షలు అలా పాకెట్ మనీ కట్టబెట్టారు. ఓకే ఓకే అండి, 8 లక్షలు బాపు గారి పైన పెట్టారు, 2 లక్షలు బాలసుబ్రహ్మణ్యం గారి మీద పెట్టారు. ముందడుగు వేశారు కదా, ఆల్రెడీ చెప్పకుండానే వేశారు. సో ఇప్పుడు చూద్దామండి, టాపా డ్రాపా? టాప్. షూర్ కదా, ఇది రెండిట్లోనే కదా. ఐఎమ్ షూర్ ఇదే కరెక్ట్. ఎస్పీ ఫుల్ ఫామ్ చూసాను నేను. ఇట్ ఈస్ నాట్ సత్తిపండు పర్ణ సంథింగ్. దట్స్ ఫైన్. ఓకే, లెట్స్ సీ. ఓకే, మీ మనీ 8 లక్షల వరకు సేఫ్ గా ఉందండి. 2 lakhs వరకు సేఫ్ గా ఉంది ప్రస్తుతానికి. ఇంకో టాపా డ్రాపా ఉంది. ఓకే, అదే మోర్. నెక్స్ట్ రౌండ్ వి ఆర్ రెడీ. యు ఆర్ రెడీ? లెట్ us చెక్ అవుట్. ముందడుగు వేశారు కాబట్టి టాపా డ్రాపా? టాప్. నాలుగో ప్రశ్న. బాపు గారి మీద 8, బాలసుబ్రహ్మణ్యం గారి మీద 2. 8 లక్షలు గెలవాలని కోరుకుంటూ ముందడుగు వేశారు కాబట్టి టాపా డ్రాపా? టాప్.
చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు బాపు గారి మీద. 2 లక్షలు అక్కడ పెట్టారు. 2 లక్షలు చేదండి మీకు? సేఫ్ సైడ్, సేఫ్ ప్లే. Safe side, okay. ఫస్ట్ క్వశ్చన్ నేను పొరపాటు ఆడుకోవడానికి ఉంటుంది చేసేస్తా. తర్వాత, జస్ట్ ఇన్ కేస్. వచ్చిన కాడి నుంచి ఆశ పెడుతున్నారు లవ్ స్టోరీ చెప్తానని. అది క్రిస్ప్ గా చెప్పగలరా లేకపోతే లాంగ్ స్టోరీ అవుతుందా లవ్ స్టోరీ? క్రిస్ప్గా చెప్పాలంటే దిల్వాలే దుల్హనే లే జాయింగే టైప్స్. ఓహో, లేపుకెళ్ళిపోయారా? అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ మామగారే వచ్చి మీరు తీసుకెళ్ళండి, వేరే చాయిస్ లేదా? దే హ్యావ్ దేర్ ఓన్ కస్టమ్స్. ఓకే. సో మా వల్ల అయితే కాదంటే, సో ఐ హ్యాడ్ టు టేక్ దట్ బోల్డ్ స్టెప్, హీరోయిక్ స్టెప్. మా మామగారికి కొద్దిగా పొలిటికల్ సైడ్ కూడా కొద్దిగా స్ట్రాంగ్ వింగ్ ఉంది. ఓకే. బట్ వెనకడుగు వేస్తే మళ్ళీ ఎక్కడని భయపడుతూనే, ఐ మీన్ ఒకవేళ దొరికిపోతే కుమ్మేస్తారేమో అని కూడా డౌట్ ఉంది. బట్ సో ప్యార్ కియాతో డర్నా కియా. డర్నా క్యా. వెరీ ఎగ్జాక్ట్లీ. గుడ్. 8 లక్షలు ఇంకా మీ చేతిలో ఉన్నాయి. 5, 6, 7 ఇంకా 3 ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి. ఈ 8 లక్షలు కాన్ఫిడెంట్ గా ఆడండి, తప్పకుండా గెలుస్తారు. లెట్స్ గో టు ద 5th క్వశ్చన్ విత్ 8 lakhs. లెట్స్ చెక్ అవుట్ ద కేటగిరీస్. పర్వతాలు, తేదీలు. గుట్టలో ఏమైనా ఎక్కారండి ఎప్పుడన్నా? గుట్టలో, పర్వతాలు. నవోదయ స్కూల్లో చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడో చిన్న కంట్రీ రైడ్ అంటారు చూసారా, ఓకే, దానికి వెళ్ళాను. సో Okay. పర్వతాలు ఎక్కాను, కొండలు ఎక్కాను, గుట్టలు ఎక్కాను. తిరుపతి గుట్టెక్క. ఓకే. ఏదండి? తేదీల వాట్స్ యువర్ చాయిస్? విచ్ కేటగిరీ? అయితే ఏం తెలీదు. పర్వతాలు, తేదీలు. తేదీలు, Let's take it this. తేదీలు. తేదీలు. ఓకే, తేదీ కేటగిరీ చూస్ చేశారు. దానికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ లెట్ us చెక్ అవుట్. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ. ఈ ఆన్సర్ ఆప్షన్స్ సంబంధించి ప్రశ్న ఇప్పుడు చూద్దాం. ఎవరు పుట్టినరోజుని భారతదేశంలో సద్భావన దివస్గా జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్స్ వన్స్ అగైన్: ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయిందండి. నలభై సెకండ్లు. ఇది కదా సద్భావన దివస్ ఈజ్ యువర్ జవహర్లాల్ నెహ్రూ చిల్డ్రన్స్ డే. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సద్భావన దివస్. పెడదామా? 30 సెకండ్లు. ఇందిరా గాంధీ. అటు 2 ఇటు 2 పెడదాం. 4 మిగులుతుంది సుషా. 20 సెకండ్లు. జవహర్లాల్ నెహ్రూ అయితే కాదు కదా? కాదు కదా? కాదు, ఇందిరా గాంధీ పెడదాం. 10, 9, 8, 7. మళ్ళీ సేఫ్గా ఆడారా? సేఫ్టీ నెక్స్ట్ గేమ్కి దాంట్లో ఏం పెట్టలేదు. అదైతే ఒకటి బ్లాంక్ ఉండాలి కాబట్టి పెట్టలేదు, జవహర్లాల్ లేకపోతే నెహ్రూ అందులో చిల్డ్రన్స్ డే కాబట్టి మోస్ట్లీ రూల్ అవుట్ చేస్తాం. ఓకే. ఇందిరాగాంధీ మీద 4 లక్షలు, రాజీవ్ గాంధీ మీద 4 లక్షలు. పాప ఆయన వదిలేశారు జవహర్లాల్ నెహ్రూ గారు. చిల్డ్రన్స్ డే అని అటు పెట్టేశారా? ఓకే. ఓకే. ఒకవేళ అది రైట్ ఆన్సర్ అయితే ఎలా ఫీల్ అవుతారండి? వుడ్ బి లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్, కొంచెం ఇంతవరకు వచ్చిపోయినందుకు. గేమ్ ఆడినందుకు చెరొక 4 లక్షలు పెట్టున్నారు. ఏదో ఒక 4 లక్షలు రావాలని కోరుకుంటూ లెట్స్ గో అండ్ ముందడుగేస్తే టాపా డ్రాపా. టాప్. ఇది ఈ రెండిట్లో ఏదో ఒకటి పోవాలి తప్పకుండా. సో 4 లక్షలు అండి, 2 క్వశ్చన్లు అండి. మళ్ళీ ఇది కూడా సేఫ్ కడతారా సెపరేట్ చేసి? తెలియకపోతే చూద్దాం. SMS కాంటెస్ట్ ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను.
The 4 answer options: A. Vijayawada, B. Warangal, C. Hyderabad, D. Kurnool. ఇప్పుడు దాకా ఆన్సర్ ఆప్షన్స్ చెప్పాను, ప్రశ్న తర్వాత చెప్తాను చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను ప్రశ్న. ఏ నగరాన్ని ఒకప్పుడు ఓరుగళ్ళు అని పిలిచేవారు? దట్స్ ద క్వశ్చన్. SMS పంపించే విధానం కేకే స్పేస్ ఏనా బీనా సీనా డీనా స్పేస్ నేమ్ స్పేస్ ప్లేస్ 58585 కి SMS చేయండి. రేపు మధ్యాహ్నం 12 గంటల లోపల ర్యాండమ్ గా సెలెక్ట్ చేసిన 10 మందికి 5,000 రూపాయల గిఫ్ట్ ఒక్కొక్కరికి వస్తుంది. విజేతలు ఎవరో తెలుసుకోవాలంటే ఎల్లుండి మా వెబ్సైట్ లో చూసుకోవచ్చు. వెబ్సైట్ అడ్రస్ www.sunnetwork.in/1crore. సరేనండి, ఇప్పుడు మీ ఇద్దరు డెంటిస్టులు, మీకు డెంటల్ ప్రాబ్లం వస్తే ఆయన చూస్తారా, మీరు ఒకళ్ళు చూసుకుంటారా, బయట డాక్టర్ దగ్గరికి వెళ్తారా? లేదు మేమే చూసుకుంటాం. కోపంగా ఉంటే పీకేస్తారేమోగా, కొంచెం లూజ్ చేస్తే సరిపోతుంది కదా. నెక్స్ట్ డే అపాయింట్మెంట్ తీసుకుంటాం. నెక్స్ట్ డే పీకేయడానికి కదా శాంతం. 4 లక్షలు వస్తే ఏం చేస్తారు? ఐ థింక్ 4 లక్షల్లో నా ప్రయారిటీస్ ఉన్నవి. ఇక్కడికి వచ్చే ముందు ఇల్లు కొనాలి, మమ్మీ వాళ్ళని హాలిడే, వెరీ బిగ్ హాలిడే ట్రిప్, బికాస్ ఐ లవ్ మై మామ్ అండ్ డాడ్. దే చాలా చేశారు నా గురించి. ఈ పొజిషన్ లో నేను ఉన్నానంటే, లేదా మా ఫ్యామిలీ ఉందంటే, ఐ మీన్ దట్స్ బికాస్ ఆఫ్ మై వెరీ నైస్, వెరీ స్వీట్. సో విత్ దిస్ మనీ నేను వాళ్ళకి ఏదైనా హాలిడే, వెకేషన్ ట్రిప్ ఏదైనా చేయాలని ఆలోచన. ఇప్పుడున్న పరిస్థితులు అండి, జనరల్గా డబ్బు ఉన్న పరిస్థితికి, డబ్బు కోసం రకరకాల క్రైములు జరుగుతున్నాయి, పేరెంట్స్ మధ్య చిల్డ్రన్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్లో పేరెంట్స్ గురించి ఆలోచించడం, పిల్లల గురించి ఆలోచించడం చాలా మంచి విషయం అండి. ఈ 4 lakhs, let us carry it on to the 6th question. Shall we check out the categories? Yes. Okay, categories, let's go to them. ఇంటర్నెట్, వ్యక్తులు. మీ కేటగిరీస్ ఈ రెండు. ఓకే, వ్యక్తులు. వ్యక్తులు, దానికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దామండి. ఇప్పుడు సైనా నెహ్వాల్, కోనేరు హంపి, ప్రజ్ఞాన్ ఓజా. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రశ్న ఏంటో చూద్దామా? ఓకే. వీరిలో ఎవరు 31 మార్చి 1987 గుడివాడలో జన్మించారు? వన్స్ అగైన్ ద ఆన్సర్ ఆప్షన్స్: సైనా నెహ్వాల్, కోనేరు హంపి, ప్రజ్ఞాన ఓజా. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయిందండి. ప్రజ్ఞానోజా ఎవరు? ప్రజ్ఞానోజా అంటే 1987 40 అంటే seconds. ఏజ్ చూసుకో, ఏజ్ ఎంత? ఏజ్ 9. కోనేరు చెస్ ఛాంపియన్ ఇప్పుడు వచ్చింది. 30 సెకండ్లు. కాదు మహేష్, 87 అంటే 3, 90, 10, 13 అంతేనా? 20 సెకండ్లు అండి. ఇటు పెడదామా ఒకటి? పెట్టినా? 10, 9, 8. పెట్టాను. సేఫ్ కడారా? మోస్ట్లీ హంపి షూర్ గా ఉన్నాము, కానీ సేఫ్ సైడ్ అగైన్ 5%. ఓకే, విల్ సీ. ఓకే, 2 ఆప్షన్స్లో 2 లక్షలు పెట్టారండి. సైనా నెహ్వాల్, కోనేరు హంపి. హంపి యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్. క్విక్ చేంజ్ ఎట్టాగో లేదు. 6th క్వశ్చన్ అండి. లెట్ us see. ఇప్పుడు అది కాకపోతే చాలండి మీకు. మీరు 7th క్వశ్చన్ అంటే ఎండ్ వరకు ఆడతారు, విచ్ ఇస్ అ ప్రివిలేజ్ అగైన్. సో లెట్ us hope అది కాకుండా ఈ 2 అవ్వాలని హోప్ చేస్తూ ముందడుగు వేసున్నారు కాబట్టి టాపా డ్రాపా? టాప్.
కోనేరు హంపి మీద 6వ ప్రశ్నకి 2 లక్షలు, మిగిలి ఉన్న 2 లక్షలు. ఇది ఆల్రెడీ డ్రాప్ అయిపోయింది. ఇది కూడా యాక్చువల్లీ పెట్టేవారు కాదు కదా మీరు? మీరు పెట్టమన్నారా? నేనే పెట్టేవాడిని, ఎందుకంటే ఫస్ట్ మిస్టేక్ అట్లా అయిపోయింది కాబట్టి ఇప్పుడు సేఫ్ సైడ్. ఇంకా సేఫ్ లోనే ఉన్నారా? ఇది స్ప్లిట్ చేయలేరండి 2 లక్షలు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ లేదు కదా, ఓన్లీ 1 ఆప్షన్ కదా. ఓకే, చాలా ఆలోచించారు. ఓకే, ఇది ఎట్టగా ఈ 2 lakhs చేజారిపోయిందండి. 2 ఆన్సర్స్ మిగిలి ఉన్నాయి. ఒక దాంట్లో 2 లక్షలు పెట్టున్నారు, ఒక దాంట్లో ఏమీ పెట్టలేదు. అది గనక డ్రాప్ అయితే 7th క్వశ్చన్ ఛాన్స్ లేకుండా పోతుంది మీకు. ఇది ఉండాలని కోరుకుందాం. కోరుకుంటూ ముందు అడుగు వేసున్నారు కాబట్టి టాపా డ్రాపా? టాప్. కోనేరు హంపి 2 లక్షలు సస్పెన్స్ లో ఉంది. ఇప్పుడు ఆ సస్పెన్స్ ఏంటో ఓజా అయితే 6 ప్రశ్నలతో మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే, ఓజా మోస్ట్లీ నార్త్ ఇండియన్ కాబట్టి ఓకే, అనుకుంటున్నాం. సరే అనుకుందామండి కాసేపు. ఓకే, లెట్స్ హోప్ ఈ 2 లక్షలు మిమ్మల్ని 7వ ప్రశ్నకి తీసుకెళ్లాలని ఆశిస్తూ లెట్స్ గో ఇంటూ టాప్ డ్రాప్. టాప్. నాకు కూడా. నేను యాక్చువల్లీ ఫస్ట్ డిసప్పాయింట్ అయినండి. 84 lakhs పోగానే వీళ్ళు గబుక్కని 2వ క్వశ్చన్